డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని పవన్ కు నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్తు, డి సురేష్ బాబు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, ఎన్వి ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, బన్నీవాసు, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశంకర్, నవీన్ ఎర్నేని తదితరులు పాల్గొన్నారు. పవన్ తో భేటీ అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించడం జరిగిందని తెలియజేశారు. అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామని చెప్పారు. త్వరలోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తామని తెలియజేశారు. పరిశ్రమకు చాలా సమస్యలున్నాయని, సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది మాకు చాలా చిన్న విషయం. సీఎం ను కలిసినప్పుడు రిప్రజెంటేషన్ రూపంలో మా సమస్యను తెలియజేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్నీ సమగ్రంగా మాట్లాడతాం.